ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఏప్రిల్ 26వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప, మీ అందరి మిక్కిలి గొప్ప ప్రార్థన సహాయాన్ని బట్టి నేను క్షేమం. మీలో చాలామంది ఈ డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నాము అన్న స్పందన తెలియచేస్తున్నారు. అందుని బట్టే మన ప్రభువుకి ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనము ప్రతిదినం ఈ పరిచర్యలో కొమరం భీము జిల్లాలో ఉన్న 15 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనము ప్రార్థిస్తున్నాం. నేటి దినము కొరకై మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం కొమరం భీము జిల్లా రెబ్బెన మండలం. ఈ రెబ్బెన మండలంలో మొత్తం 27 గ్రామాలు ఉన్నాయి. ఈ 27 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం కొమరం భీము జిల్లా రెబ్బెన మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 27 గ్రామాల కొరకు మేము ప్రార్థించుటకై మీరు కృప చూపిస్తున్నారు. మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ మండలంలో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించండి. ప్రభు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరుగునట్లుగా ఈ మండలంలో ఎక్కడ సువార్త పరిచర్యకు అభ్యంతరాలు ఉన్నాయో, ఆటంకాలు ఉన్నాయో అక్కడే మీ ఆత్మ కార్యం మీరు జరిగించి మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 4వ అధ్యాయము 41వ మాటను చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్నవారు ఎవరి వద్ద నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చరి. అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరచెను. ప్రభు మన వెనుకడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అపవిత్రాత్మను వదిలించటం, తర్వాత పేతురు గారి అత్తగారును స్వస్థపరచడం, ఈ సంఘటనలన్నీ జరిగిన తర్వాత సూర్యుడు అస్తమిస్తుండగా నానా విధములైన రోగాల చేత పీడింపబడుతున్న వారు ఎవరెవరో నొద్దు నుండిరో వారందరూ ఆ రోగులను యేసు ప్రభుల వారి యొద్దకు తీసుకొచ్చారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న శ్రోతలు గమనించండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి రోగి స్వస్థత పొందగలడు. ప్రతి రోగి విడుదల పొందగలడు. అన్ని రోగముల కంటే భయంకరమైన పాపమనే రోగము నుండి ఆయన మనలను విడిపించగలడు.
డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారెవరూ స్వస్థత కార్యాన్ని చూడకుండా వెనుకకు వెళ్ళరండి. ఆయన ఎంతమందినో స్వస్థపరిచారు. ప్రభు 20 సంవత్సరాల కిందట ఒక లివర్కు సంబంధించిన వ్యాధితో మరణించవలసిన నన్ను కూడా ప్రభు అద్భుతంగా స్వస్థపరిచారు. ఆయన హస్తములో స్వస్థత ఉంది. యెషయా గ్రంథంలో ప్రవచనం ఉంది. ఆయన పొందిన దెబ్బలలో మనకు స్వస్థత కలుగుచున్నది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీలో చాలామందిని ప్రభు అద్భుతంగా స్వస్థపరిచి ఉండవచ్చు. ఇంకా ఎవరైనా రోగాలతో ఉన్నవారు ఉంటే మన గృహాలలో మన సంఘాలలో వారిని ప్రభు పాదాల దగ్గరికి తీసుకుని వచ్చి వారి స్వస్థత కొరకు మనం ప్రయాసపడాలి. వాక్యం సెలవిస్తుంది, యేసు ప్రభులు వారి ఎద్దుకు ఎంతమందినైతే తీసుకొచ్చారో అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచాడు. ఎప్పుడండి? సూర్యుడు అస్తమిస్తుండగా యేసు ప్రభుల వారు ఎంత గొప్ప పరిచర్య! తన ఎద్దుకు తేబడిన ప్రతి వ్యక్తి మీద చేతులుంచి అద్భుతంగా వారందరినీ ప్రభు స్వస్థపరిచారు. ఈ పరిచర్య ఉచితం. ప్రభు ఉచితంగా పరిచర్య చేశారు. ఆయన చేతులుంచి ప్రార్థించారు, చేతులుంచి వారిని దీవించారు, చేతులుంచి వారిని ఆశీర్వదించారు. అనేక మంది యేసుక్రీస్తు నామంలో విడుదల పొందారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు హస్తం మన తల మీద ఉండునుగాక. ప్రభు హస్తం మన కుటుంబాల మీద ఉండునుగాక. ప్రభు హస్తం మన సంఘాల మీద ఉండునుగాక. ప్రభు హస్తం భారతదేశంపై ప్రపంచంపై ఉండునుగాక. ఆమేన్. దయచేసి కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. ఎంతమందిని మీ యొద్దకు తీసుకొచ్చారో వారందరూ స్వస్థపరచబడ్డారని, వారందరి మీద మీ చేతులు ఉంచారని వాక్యం సెలవిస్తుంది. దేవా, మీ చేతులు మా దేశముపై, మీ చేతులు మా సంఘాలపై, మా కుటుంబాలపై, మా వ్యక్తిగత జీవితాలపై ఉంచండి. గొప్ప దేవుడా, మీ చేతుల ద్వారా మమ్మల్ని స్వస్థపరచండి. మీ చేతుల ద్వారా మమ్మల్ని తాకండి. నాయనా, మీ యొద్దకు వచ్చిన రోగులు ఏ విశ్వాసం ఉంచారో అదే విశ్వాసాన్ని మీ ముంచుటకు కృప చూపించమని, డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న వారు ఏ బలహీనత అయితే బాధపడుతున్నారో వారికి ఇప్పుడే నెమ్మది, వారికి ఇప్పుడే స్వస్థత, వారికి ఇప్పుడే ఆదరణ, విడుదల యేసు నామములో కలుగునుగాక. మీ కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.